చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏంటి సార్ నెక్స్ట్ మీ అంబిషన్ ఏంటి? వన్ బికమ్ మీ ఎమ్మెల్యే, మినిస్టర్? డెఫినెట్గా తెలీదు. అంటే పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు రకరకాల ఆశలతో ఆలోచనలతో వచ్చినాను. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ ఓన్లీ రియలైజ్ దట్ యూ షుడ్ బీ ఏబుల్ టు మీనింగ్ఫుల్లీ కాంట్రిబ్యూట్ టు సొసైటీ. ఓకే. ఈ పదవిలో పలానా దాసోజు శ్రవణ్ అనేటోడు ఒకడు ఉన్నాడు రా. సో ప్రాణం ఉన్నంత వరకు ఇంకా ఇదే పార్టీలో జర్నీ ఉంటుందా, లేకపోతే వేరే పార్టీలో మళ్ళీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా శ్రవణ్ గారిని? మీరెందుకు నా అదృష్టంతో చెలగాట వాడాలని చూస్తున్నారు? మీకు ఏదో కోపం ఉందండి మీకు. అంటే నన్ను స్థిమితంగా నిలకడగా ఏడ ఉండొద్దు అనేదో ఏదో మనసులో అనుకున్నారు. అది 12ంటికి వస్తే రమ్మ అంటే 12:30కి వస్తా అన్నాడు. ఈయన ఎట్లన్నా నేను ఇరికిస్తా, ఇబ్బంది పెడతా అనుకున్నట్టున్నాను. నేను నన్ను నిలకడ ఉండాలని ఇష్టం లేదా? ఉండాలనే కోరుకుంటున్నాను సార్. నేను మై జర్నీ ఈజ్ విత్ కేసీఆర్. ఆయన ఐ థింక్ ఈజ్ లైక్ ఎ ఫాదర్ ఫిగర్ టు మీ. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ థింక్ మీరు పాలిటీషియన్స్, తెలంగాణ పాలిటీషియన్స్ తీసుకోండి, కాంటెంపరీ పాలిటీషియన్స్లో అంత లోతైనటువంటి సామాజిక చింతన, విషయాల పట్ల అవగాహన, రాజకీయ చతురత ఉన్న పాలిటీషియన్స్ ఎవరు లేరండి. ఓకే. లేకపోతే మీరు 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 తెలంగాణ మూమెంట్ చూసినారు కదా, నవ్వినారు ఆయనను. ఈ తెలంగాణ రాదు అని నవ్వినారు, ఓకే. తేలేడు అని నవ్వినారు. తెలంగాణ తెచ్చినాడు. తెలంగాణ వస్తుంది అనుకున్న సందర్భంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడిండో, నీళ్ల కోసం కొట్లాడుకుంటారు, కరెంటు కష్టాలు వస్తాయి, కర్రబట్టి మరీ చెప్పిండు. మళ్ళా డీమెర్జర్ కోసం, మళ్ళా 2 రాష్ట్రాలు కలిసిపోవడం కోసం కొట్లాడతారు. వీళ్ళకి పరిపాలన చేత కాదన్న రాష్ట్రాన్ని పంజాబ్ను తలదన్నే విధంగా దేశంలో నెంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దిండు. హైదరాబాద్నే కానీ పారిశ్రామిక రంగంలో, వెల్ఫేర్ రంగంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో, అగ్రికల్చర్ వీఆర్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ టుడే, నెంబర్ 1 or 2 టుడే. సో మీ జర్నీ అనేది ఇంకా కేసీఆర్ గారితోనే. ఐఎమ్ బ్లెస్డ్ టు బి విత్ హిమ్ అండ్ దెన్ ఐ వాంట్ టు బి ఫర్దర్ బ్లెస్డ్. సూపర్. శ్రవణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పెన్ సో బిల్లు ఉండేదిరా. ఇది ఫస్ట్ టైమా బయటికి రివీల్ చేయటం? ఇంతకుముందు చెప్పారు, చూపించలేదు. ఓకే. దిస్ ఇస్ ఇంక్ బాటిల్. ఓకే. దిస్ ఇస్ పెన్. ఓ, నాకు కొంచెం పెన్నులు అంటే ఇష్టం. ఓకే. ఆయన అట్లా తీసుకెళ్ళి ఒక వెరీ పెక్యులర్ ఇన్సిడెంట్. ఓ, ఏ సందర్భంలో అసలు డిస్కషన్ వచ్చి పెన్ ఇచ్చారు ఇది? అంటే మేము పార్టీ ఆఫీస్లో రోజు మార్నింగ్ 8 o'clockకే వెళ్ళి కూర్చునేవాడిని. ఒకనొక సందర్భంలో వరంగల్ నుండి పోటీ చేసినారు. తర్వాత ఆయన కాంట్రాక్టర్, రైల్వే కాంట్రాక్టర్, మంచి పెన్ పెట్టుకొని వచ్చాడు. మంచి పెన్ను కనబడితే ఆ పెన్ను చూసి ఇది బిల్ అది. ఓకే. అట్లే పెట్టాము. ఓకే. సో ఆ సందర్భంలో అది కూడా ఆయన తీసుకొచ్చి ఇవ్వబోయాడు. నన్ను నాకెందుకు ఇస్తున్నావు అంటే, అన్న మీరు నా పెన్ను బాగుందని తీసి రాసిన మళ్ళీ ఇచ్చిన. ఓకే. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆయన పెన్ పట్టుకొని వచ్చాడు, కొత్త పెన్ పట్టుకొచ్చి అన్న మీకు ఇష్టపడరు కదా ఈ పెన్ తీసుకోండి అంటే, నేను సారీ అన్న ఐ డోంట్ వాంట్ టేక్ యూ. ఓకే. ఓకే. పంపించిన. హీ లైక్డ్ ఇట్. అది ఎవరో ఆ మాట ఈ మాట పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇట్లా పలానా రెడ్డి సాబ్, వరంగల్ రెడ్డి సాబ్ తీసుకొచ్చి పెన్ ఇవ్వతే వద్దని పంపించిండు అని చెప్తే, 2 రోజుల తర్వాత ఏదో మళ్ళీ ఆయనే మనం బదంపా అని చెప్పి కారులో ఎక్కించుకొని పోయి పెన్ కొనిచ్చాడు. సో మొన్న నాకు తెలియ కూడా తీసుకెళ్ళాడు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత చిరంజీవి గారు వైఫ్ సురేఖమ్మ సేమ్ ఇదే మోహన్ బ్లాక్ పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇచ్చారు. సో ఇదిగో 2008లో ఈ పెన్ను కాస్ట్ చూడండి ఒకసారి, 26,250 రూపీస్. 2008. కరెక్ట్. సో ఆల్మోస్ట్ 18 ఇయర్స్, 18 ఇయర్స్ బ్యాక్. 27,000 అంటే పెద్ద విషయం. ఆ రోజుల్లో కూడా పెద్దది, చాలా పెద్ద అమౌంట్ ఇది. నాకు తెలిసి ఇప్పుడు మౌంట్ బ్లాక్ ఎంత ఉందో మరి. ఇప్పుడు అంటే సేమ్ మొరార్లెస్ రేట్స్ పెద్ద మారి ఉండకపోవచ్చు. అయ్యా, ఇప్పుడు ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. 18 ఇయర్స్ బ్యాక్ ఈ కాస్ట్ అంటే అది అట్లే దాచిపెట్టాయి దీన్ని. ఐ డోంట్ వాంట్ టు. ఇప్పుడు మీరు ఒక మంచి పదవిలోకి వచ్చిన తర్వాత సైన్ చేయాలి దీంతో అనేది ఆయన అనుకుంది. మరి ఎమ్మెల్సీ అయ్యారు. నేను ఆయన ఇచ్చిందేమో వాడుకోమని ఇచ్చారు. ఓకే. నేనేమో ఇది ఫస్ట్ ఏదైనా మంచి చట్టబద్ధమైన పదవి వస్తే సంతకం పెడతా అని. ఓకే. అట్లాగే వాడా అనమాట. సో ఏంటి సార్, ఏముంటుంది సార్ దీంట్లో, ఎంత కాస్ట్ ఉంది ఇది? అప్పట్లోనే బ్రాండ్ అంతే. నేను ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద నాయకులు దొడుక్కునే బూట్లు, బెల్ట్లు బ్రాండ్, ఎల్వి అంతే. వాళ్ళు మామూలు మన మోచి దుకాణంలో కూడా అవే చేస్తారు, బట్ బ్రాండ్లు అంతే. మీరు బ్రాండ్స్ వాడతారా? నేను వాడా అస్సలకి. ఓకే. వాడా.
సో పెన్లో ఇంక్ పోసారా? మొన్న నేను ప్రమాణ స్వీకారం రోజు పూసా. కానీ ఒక సైన్ ఏదన్నా ఇక్కడ చేయొచ్చు కదా. పవన్ గారు చూస్తారు ఇప్పుడు నిజంగా ఆయన ఇచ్చిన పెన్నుతో. ఆయన ఇక్కడ మీరు ఏదైనా రాయొచ్చు. మీ సిగ్నేచర్ ఇది? ఓకే. కింద లవ్ సింబల్ వేసి పవన్ గారి పేరు రాయొచ్చు కదా. అంత ప్రేమగా ఇచ్చారు ఆయన. నిజంగా గ్రేట్ పవన్ గారు. మీ గురించి ఇప్పుడు చాలామంది ఏదేదో మాట్లాడుతుంటారు, కానీ మీ వ్యక్తిత్వం గురించి మీరు సినిమాల్లోకి రానప్పటి నుంచి కూడా మీతో జర్నీ ఉన్న వాళ్ళు చాలామంది చెప్తుంటే అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికి అలానే ఉన్నారు ఆ పర్సను. ఇప్పుడు ఏదో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అగ్రెసివ్ లేకపోతే దూకుడు ఇవన్నీ కాదు, కానీ ఫస్ట్ నుంచి కూడా ఆ వ్యక్తి క్యారెక్టర్, ఒక మనిషిని ప్రేమించినా ఒక మనిషిని ప్రేమించాలన్నా ఆయన చూపించే ప్రేమ అనేది వెలకట్టలేనిది, డబ్బు పెట్టి కొనలేనిది. అసలుకి ఒక మనిషిని అంతగా ప్రేమిస్తారని చెప్తూ ఉంటారు సార్. అది కానీ మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇలా స్క్రీన్ మీద చెప్తున్నప్పుడు ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన గొప్పతనం గురించి సో ఇలా కనిపిస్తుంటుంది మాకు. థ్యాంక్ యూ. నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ. మిమ్మల్ని కూడా మేము చట్టసభలో చూడాలి థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. సో విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.